అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. జగన్ కి నమ్మిన బంటుగా ఉన్న విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అని చెప్పుకొచ్చారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో 25వ తారీఖున అంటే రేపు ఆయన రాజీనామా చేయబోతున్నారు. ఇన్ఫాక్ట్ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఏ పార్టీలో చేరడం లేదంటూ చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా ఎవరితోనూ నాకు విభేదాలు లేవంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన సంచలనమైన ట్వీట్ చేశారు. ఒక సుదీర్ఘమైన ట్వీట్ ని ఆయన చేసుకొచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారి విజయసాయిరెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఏమని కామెంట్స్ చేశారు అనేది ఇన్ డీటెయిల్ గా ట్వీట్ లో చూసే ప్రయత్నం చేద్దాం. విజయసాయిరెడ్డి జగన్ కు నమ్మిన బంటు. మరి ముఖ్యంగా జగన్ పాదయాత్ర చేసినప్పుడు పార్టీని తన భుజస్కంధాల మీద భుజస్కంధాల మీద తీసుకువెళ్లారు. పార్టీని ఆయన నడిపించారు అంటూ వైసీపీలో తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా వైసీపీకి సంబంధించి జగన్ కి నమ్మిన బంటుల్లో ఆయన అగ్రస్థానంలో ఉంటారంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి రాజీనామా మరి ముఖ్యంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించడం సంచలనంగా మారింది. దానికి సంబంధించి ఒకసారి చూడొచ్చు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు. వేరే పదవులు, ప్రయోజనాల్లో లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదు. అది ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరూ ప్రభావితం చేయలేదు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను అంటూ కూడా చెప్పుకొస్తూనే 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞతని చెబుతూనే జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతేకాదు ఆ ట్వీట్ ని కంటిన్యూ చేస్తూ మరికొన్ని కీలక అంశాల గురించి ప్రస్తావించారు. ఆయన ఏమన్నారంటే మీరు చూస్తే కనుక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా అంటూ చెప్పుకొచ్చారు. ఆయన దాదాపు 9 సంవత్సరాలుగా ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలను చెబుతూనే టీడీపీతో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి కాస్తే. తెలుగుదేశం పార్టీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది అంటూ కూడా ఆయన చెప్పడం ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అనేది చెప్పుకోవాలి. దాంతోపాటు ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరూ ప్రభావితం చేయలేదు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నానని చెబుతూనే 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి నన్ను ఇంతటి వారిని చేసినట్టు కూడా చెబుతూ ఆయన కంటిన్యూ చేశారు. ఈ నేపథ్యంలోని ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి ఇన్ఫాక్ట్ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, అసలు ఏంటి షాకింగ్ న్యూస్? వైసీపీ ఏమంటోంది? ఎక్కడ కూడా ఎటువంటి డిస్కషన్స్ లేవు. ఆయన ఒక్కసారిగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఏం జరిగింది? సత్యన, వరుసగా అంటే వైసీపీలో కూడా ఎవరు ఊహించని ఒక రాజకీయ పరిణామంగానే చూడాలి. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ నిజంగానే వైసీపీ అభిమానులకు కావచ్చు, వైసీపీలో ఒక పెద్ద షాక్ గానే ఉంది. అయితే ఇటీవల ఆయన కొన్ని ఇష్యూస్ లో ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా, అంటే పవర్ పోయిన తర్వాత కానీ ఎక్కడ కూడా ఆయన తన వ్యవహారాన్ని మాత్రం ఎక్కడా తగ్గల, తన స్పీడ్ ని ఎక్కడా తగ్గలేదు. కాకపోతే సడన్ గా ఈ రోజు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, రాజ్యసభ సభ్యత్వాన్ని రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను అని చెప్పిన నేపథ్యం. అయితే ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు, వేరే పదవుల్లోనో ప్రయోజనాలను లేకపోతే డబ్బు ఆశించి రాజీనామా చేయలేదు అనేది చాలా క్లియర్ గా ఆయన చెప్పిన పరిస్థితి. 4 శతాబ్దాలుగా 3 తరాలుగా నన్ను వైఎస్ కుటుంబం ఆదరించింది, రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సతా కృతజ్ఞతని, జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను చెప్తూనే అయితే ఇక్కడ దాదాపుగా 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్ని తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన
ప్రధాని మోడీని, హోం మినిస్టర్ అమిత్ షా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పారు. మరోవైపు ఇక్కడ ఇంట్రెస్టింగ్, ఇందాక మీరు అన్నట్టుగా టీడీపీతో రాజకీయంగా విభేదించాలని చెప్తే చంద్రబాబుతో కుటుంబంగా వ్యక్తిగతంగా ఇక్కడ విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ నాకు చిరకాల స్నేహితుడు అనేది మాత్రం. అయితే తన భవిష్యత్తు మాత్రం ఇంకా వ్యవసాయమే. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన తన రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పి ట్వీట్ విడుదల చేసిన పరిస్థితి. నిజంగానే ఇది చాలా వరకు కూడా ఇంపాక్ట్ అయిన పరిస్థితి వైసీపీ పార్టీలో వ్యవహారాన్ని కొంత సీరియస్ గానే తీసుకుపోతున్నారు. అయితే మరోవైపు ఇంకో షాకింగ్ కూడా జగన్ కి తగిలిపోతుంది. మరో రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి కూడా త్వరలో ఆయన కూడా పదవిని రాజ్యసభకు రాజీనామా చేయబోతున్నారు. ఆయన కూడా రాజకీయాల నుంచి దూరంగా పోతున్నారని ఒక చర్చ జరుగుతోంది. సో అది కూడా బహుశా మరికొద్ది సేపట్లోనే అయోధ్య రామిరెడ్డి కూడా తన సంచలన ప్రకటనను విడుదల చేసే పరిస్థితి. అంటే ఒక్కసారిగా వైసీపీలో ఉన్న ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ఇద్దరు పార్టీ నుంచి వెళ్ళడం, అది రాజకీయాలకి దూరంగా వెళ్తానని చెప్పడం, ఆ విషయంగా ఇది నిజంగానే షాక్ జరుగుతున్న. కానీ అంటే ఇక్కడ ఏ కారణంగా చూడొచ్చు? మరి ముఖ్యంగా విశాఖ ఉత్తరాంధ్ర నుంచి ఆయనకి నెల్లూరు బాధ్యతలు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బాధ్యతలు అప్పగించిన తర్వాత అక్కడ నేను గెలిపించి తనను పార్టీని అంటూ కూడా ఆయన దాదాపుగా వాగ్బాణాలు సంధించారనే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు ఆలోచించి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు అనుకోవాలా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ప్రభావితం చేశాయా? అంటే ఇటీవల మనం కానీ చూసుకుంటే ఒక 2 ఇష్యూస్ చాలా కీలకమైన అంశాలు పార్టీ జరిగిన తర్వాత, అంటే ఇది ఆర్థిక పరమైన లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం చూసుకుంటే, ఒకటి కాకినాడ పోర్టుకు సంబంధించి చాలా క్లియర్ గా బలవంతంగా ఒత్తిడి చేసి సాయిరెడ్డి తర్వాత కొంతమంది వైవి సుబ్బారెడ్డి కుమారుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ చేత రాయించారు అనేది ఒక కేసు. రెండవది దస్పల్లా భూములకు సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత అంతర్గతంగా కొంత వ్యవహారాలు జరిగాయి అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ఆ వ్యవహారం మీదనే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కేసు కట్టడం, తర్వాత కాకినాడ పోర్టుకు సంబంధించి ఇటీవల కాలంలో కేవీరావు అరవిందోకు సంబంధించిన వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా, అంటే అరవిందో వ్యవస్థకు తర్వాత విజయసాయి రెడ్డికు అత్యంత దగ్గర సాన్నిధ్యం ఉన్న నేపథ్యంలో సడన్ గా ఈ వ్యవహారాలు జరగడం, తర్వాత అది సిబిఐ కేసు కట్టడం, తర్వాత వీరంతా విచారణ జరుగుతోంది. చాలా వరకు ఇష్యూస్ నేపథ్యంలోనే కాకినాడ పోర్టుకు సంబంధించిన వ్యవహారంలో తిరిగి వాళ్ళు కూర్చొని సెటిల్ చేసుకొని పోర్టుని కంప్లీట్ గా అరవిందో తిరిగి ఏదైతే కొన్ని షేర్స్ ను రాయించుకుందనే ఆరోపణలు కేవీరావు చేశారో దానికి సంబంధించి ఆ షేర్స్ ని తిరిగి కేవీరావుకి చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో అటువంటి ఇష్యూస్, కొన్ని ఒత్తిళ్లు సాయిరెడ్డి మీద ఖచ్చితంగా ఉన్నాయనేది, అలాగే దస్పల్లా భూములకు సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత దాంట్లో కూడా విజయసాయి రెడ్డి మీద కొంత ఒత్తిళ్లు. కానీ మీరు అన్నట్టుగా అంటే సపోజ్ ఇవే పరిణామాలు అనుకుంటే కనుక కృష్ణమోహన్, మరి ముఖ్యంగా జగన్ లండన్ లో ఉన్నారు, ప్రస్తుతం ఇక్కడ లేరు. ఈ నేపథ్యంలో చర్చలు కూడా జరపకుండానే, డిస్కషన్ కి తావు లేకుండానే నిర్ణయం తీసుకున్నారు అనుకోవాలా? ఇంత సడన్ డెసిషన్ తీసుకోవడం వెనకాల ఆయన సన్నిహితులు కావచ్చు, లేకపోతే విజయసాయి రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏమైనా వాళ్ళ నుంచి రియాక్షన్ వస్తుందా? అంటే ఇది ఇంత త్వరగా విజయసాయి రెడ్డి ఈ నిర్ణయానికి తీసుకుంటాడని ఎవరు ఊహించలేదు సత్యం. వాస్తవంగా పార్టీలో కొంత డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత సాయిరెడ్డి కొంత కార్యక్రమాలకి దూరంగా ఉన్నా సాయిరెడ్డికి చాలా కీలకమైన బాధ్యతల్లోనే ఉన్నారు. ఆయన ఢిల్లీకి సంబంధించిన కొన్ని వ్యవహారాలని ఆయన పార్టీకి సంబంధించి జగన్ తో టచ్ లో ఉన్న పరిస్థితి. కానీ జగన్ ఒకవైపు లండన్ లో ఉన్న నేపథ్యంలో సడన్ గా ఈ నిర్ణయం జగన్ కి తెలియకుండా జరిగి ఉంటుందా అని అయితే నేనైతే అనుకోను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో అట్లీస్ట్ ఫోన్ లో అన్నా సరే దీనికి సంబంధించిన వ్యవహారం ఖచ్చితంగా అతను మాట్లాడి ఉంటాడు అనేది డెఫినెట్ గా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుటుంబానికి సాయిరెడ్డికి ఉన్న కుటుంబానికి మధ్య ఉన్న వ్యవహారం చాలా సీరియస్ అయిన విషయం. ఈ 2 వ్యవహారాలు వాళ్ళ మధ్య అంతర్గతంగా చాలా జగన్ తో రాజశేఖర రెడ్డితో ఉన్న వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తిగా మనం చూడాలి. అయితే నెల్లూరు పార్లమెంటు నుంచి పోటీ చేసిన తర్వాత, నెల్లూరు పార్లమెంటు పోటీ చేసి అతను ఓడిపోతాడు అనేది ఊహించలేదు. చివరిలో నెల్లూరులో కొంత తేడా జరిగిన తర్వాతనే కొంత ఆ వ్యవహారాన్ని అతను జీర్ణించుకోలేకపోయిన పరిస్థితిగా చాలా మంది చెప్తుంటారు. అందుకే ఓడిపోయిన తర్వాత కూడా నెల్లూరుకి
ఒక్కసారి కూడా నెల్లూరు ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఆయన ఎవరో ఒకరు ఇద్దరు కొంతమంది ఆత్మీయులతోనే ఆయన నమ్మిన కొంతమంది వ్యక్తులతోనే ఆయన ఫోన్ లో అయినా సరే మాట్లాడారు తప్పితే నేరుగా ఎవరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు. కానీ ఉన్న ఫలంగా వరుసగా జరిగిన కాకినాడ సంఘటన కావచ్చు, అరబిందో సంబంధించిన సంఘటనలు కావచ్చు, లేకపోతే దశపల్ల భూములకు సంబంధించిన ఆహారాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కొంత చర్చ జరుగుతున్న నేపథ్యం తిరిగి వాళ్ళకి ఆ భూముల్ని పోర్టును కూడా అరబిందో హ్యాండ్ ఓవర్ చేసింది కేవీ రావుకి. తిరిగి ఆ షేర్లన్నీ కూడా రాయించుకున్నారు. సెజ్జును మాత్రం వాళ్ళు ఉంచుకునే ప్రక్రియ చేస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ కూడా కొంత సాయిరెడ్డికి తలనొప్పుగా మారాయని చెప్పాలి. అంటే జరిగినప్పుడు వ్యవహారంలో కొంత మొదటి నుంచి కూడా సాయిరెడ్డి కొంత ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి. ఎక్కడ కూడా ఎవరితో అయినా సరే ఉన్నది స్ట్రైట్ గా మాట్లాడతారు. అక్కడ ఉన్న పరిస్థితుల్లో కూడా జగన్ పార్టీలో కూడా మనం కానీ చూసుకుంటే సాయిరెడ్డి స్ట్రైట్ గా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగానే మాట్లాడతారు. ఏదున్నా మొహం మీదనే మాట్లాడతారు. కొంత అంతర్గతంగా కొన్ని ఇష్యూస్ కూడా ఆయన కూడా పార్టీలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, తప్పలేదు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సాయిరెడ్డి వ్యవహారంలో ఎక్కడ కూడా అతన్ని దూరం పెట్టాలని ఒక ప్రయత్నం. ఢిల్లీ వ్యవహారాలకు సంబంధించి వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడిన సందర్భంలో కూడా విజయసాయి రెడ్డి విల్ ఎక్స్ప్లెయిన్ యూ, లేకపోతే విజయసాయి రెడ్డి విల్ బ్రీఫ్ యూ అంటే ఆయన చెప్పుకొచ్చిన సందర్భం మీడియా ముఖంగా కూడా. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేవలం రాజకీయాలకు దూరంగా కోర్స్ ఆయన ట్వీట్ చేస్తుంటే రాజకీయాల నుంచి తప్పుకున్నట్టుగానే భావించాలి కంప్లీట్ గా. అయితే ఇక్కడ రాజకీయాల నుంచి తప్పుకున్నా ఇక్కడ వైసీపీకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ లో ఆయన నిలిచిన అవకాశం ఉందా, లేకపోతే పార్టీ కోసం ఆయన సజెషన్స్ కావచ్చు సలహాదారుగా ఉండే అవకాశం ఉందా? అటువంటి చర్చ ఏమైనా పార్టీలో జరుగుతోందా? చూడాలి సత్యం. ఎందుకంటే దీనికి సంబంధించిన వ్యవహారంలో వెంటనే ఒక నిర్ణయానికి వైసీపీ కూడా వస్తుందా అని అనుకునేది తెలియదు. బహుశా జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఫోన్ లో ఆయన ఏమైనా సంప్రదింపులు చేసే ప్రయత్నం చేస్తున్నారా, సాయిరెడ్డికి సంబంధించిన వ్యవహారంలో ఎటువంటి యాంగిల్స్ ఉన్నాయి, అంటే ఈ వ్యవహారాన్ని ఎందుకు ఆయన అంత సీరియస్ గా డెసిషన్ రాజకీయాలకి ఇంకా అతనికి పదవీ కాలం ఉంది, రాజ్యసభ్యుడిగా కొనసాగే అవకాశం ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో ఎందుకు అతను ఇంత నిర్ణయానికి తీసుకున్నారు? రాబోయే రోజుల్లో కొంత యాక్టివ్ గా ఉండాల్సిన వ్యక్తి ఇప్పుడు నెల్లూరు గతంలో కూడా నెల్లూరు ప్రత్యక్ష రాజకీయాలకి పోటీ చేసి కొంత ఓటమి చెందినప్పటికీ కూడా అతను నెల్లూరు వాసిగా లేదు ఇతర వ్యవహారాలకు సంబంధించి కొంత అతనికి యాక్టివిటీ ఇష్యూస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది అనేది మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. పార్టీ అంటే అధినేత లండన్ లో ఉన్నారు, ఎవరికి అందుబాటులో లేరు. బహుశా సాయిరెడ్డి అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో ఈ వ్యవహారాన్ని సమాచారాన్ని ముందుగా అందించారనే సమాచారం అయితే అందుతుంది, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియట్లేదు. సాయిరెడ్డి కోర్టులో కూడా అందుబాటులోకి వస్తున్న పరిస్థితి అయితే లేదు, అందుబాటులోకి రాలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అంటే వరుసగా ఇద్దరు అయోధ్యరామరెడ్డి కూడా తన ఇదే బాట పట్టబోతున్నారని వస్తున్న వార్తల్లో ఈ రెండు బ్రేకింగ్ నిజంగా ఈ రెండు ఇష్యూస్ పార్టీని పెద్ద సంక్షోభంలో నెడతాయి అనుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఇది కేవలం సొంతంగా వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలా, లేదు ప్రెజర్ ఏమన్నా ఉందా వీళ్ళ మీద? బీజేపీ ప్రెజర్ కావచ్చు, లేకపోతే ఇతర పార్టీల ప్రెజర్ కావచ్చు, కూటమి ప్రభుత్వం యొక్క ప్రెజర్ కావచ్చు, ఇంటర్నల్ గా కొంత ఈ మధ్య జరిగిన వ్యవహారాలు అంటే పోర్టు సంగతి చూసుకున్నా పోర్టును తిరిగి అరబిందో సొంత జగన్మోహన్ విజయసాయి రెడ్డికి సొంత బంధువులు ఉన్న అరబిందో కూడా తిరిగి వాటిని తిరిగి అప్పచెప్పడం, కేవీ రావుకి అప్పగించడాన్ని కావచ్చు, లేకపోతే దశపల్ల భూమికి సంబంధించి కూడా కొంత సెటిల్మెంట్ అయిందని కొంత చర్చ జరుగుతుంది. సో ఇవన్నీ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ హెడ్ఏక్స్ తనకెందుకు నాకెందుకు అని అనుకున్నారా, లేకపోతే ఈ ప్రెజర్ ని తట్టుకోలేక ఈ ట్వీటింగ్ చేశారా అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సచిన్. కానీ ఏదేమైనా పార్టీలో ఇద్దరు అంటే విజయసాయి రెడ్డి పార్టీలో ఒక కీలక స్తంభం. నిజంగానే వైఎస్సీపీ పార్టీకి విజయసాయి రెడ్డి చేసిన సేవ కావచ్చు, లేకపోతే ఆయన అందించిన సేవలు పార్టీకి ఒక బలమైన స్తంభంగానే నిలబడింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీని అంటే అసలు కంప్లీట్ గా రాజకీయాలకి దూరంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పి చెప్తున్నాను. నేను ఎటువంటి రాజకీయ పార్టీలకి పోను. తర్వాత దీనికి సంబంధించి కూడా ఇక పార్టీతో సంబంధాలు ఉన్నప్పటికీ బ్యాక్ ఎండ్ లో ఉండి నడుపుతారా అనే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర కొన్ని వ్యవహారాలు కొంత ఖచ్చితంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా చూడాలంటే కేవీపీ లాంటి వ్యక్తిని ఆయన కాదనుకున్నారు. సో ఇక విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు పార్టీలో ఉంటే సిన్సియర్ గా చేయండి, లేకపోతే
మీరు వెళ్ళొచ్చు అనేది చెప్పే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి స్ట్రైట్ గా ఉంటుంది. సో ఆ నేపథ్యంలోని వ్యవహారాన్ని కొంత గట్టిగా నడిపినట్టుగా అయితే తెలుస్తోంది. చూడాలి ఇప్పుడు వైసీపీ నేతల ఏ విధంగా ఉంటున్నారు, వైసీపీ నేతల రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది. ఇప్పుడు ఫర్దర్ గా ఒక్కసారిగా ఈ సంఘటన ఊహించిన సంఘటన కాదు, పార్టీలో ఎవరు కూడా ఊహించలేదు. ఎవరో ఒకరో ఇద్దరు కొంత సమాచారం ఉండవచ్చు. కాకపోతే పార్టీ ఓడిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి ఎక్కువగా పార్టీలో నేతల్ని కలిసే ప్రయత్నం చేయలేకపోయారు. ఆయన ఆ వ్యవహారాన్ని కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేశారు. కొంత సైలెంట్ గానే ఉన్నారు. హైదరాబాదు లేదనుకుంటే ఢిల్లీలోనే తన రాజ్యసభ కార్యక్రమాలను ఎంపీగా తాను ఏం చేయాలనే ఆవాహారం మీదనే కొంత ఉన్నారు తగ్గితే మిగతా వ్యవహారాలని ఆయన చేయలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తారు అనేది ఖచ్చితంగా చూడాలి. కానీ ఈ వ్యవహారంలో వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఇప్పుడు ఉన్న దాంట్లో ఇక కృష్ణమోహన్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. మీరు అన్నట్టుగా వైసీపీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ రాబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతకన్నా ముందు ఇంకొక బ్రేకింగ్ అప్డేట్ మీరు చూస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి సంబంధించి అధికారికంగా ఆ అంశానికి సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు. ఆయన కొద్దిసేపటి క్రితం ఈ అంశానికి సంబంధించి ట్వీట్ చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు విజయసాయి రెడ్డి. మరో 3 ఏళ్ల పదవి కాలం ఉంది ఆయనకి. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం అంటూ కూడా ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవంటూ చెప్పుకొచ్చారు. ఏ పార్టీలో చేరడం లేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా ఎక్కడ ఎటువంటి అనుమానాలకు సంబంధించి తావు లేకుండా, ఎక్కడ క్వశ్చన్స్ లేకుండా ఒక్కసారిగా ఆయన చేసిన ఈ ప్రకటన సంచలనంగా మారింది. రాజకీయం నుంచి తప్పుకుంటున్నానంటూ తన ట్వీట్ ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీనికి సంబంధించి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చిన కొద్దిసేపట్లోనే అయోధ్య రామిరెడ్డి ఆయన కూడా తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయి రెడ్డి చెప్పడం, ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న లేటెస్ట్ పరిణామాలు, అయోధ్య రామిరెడ్డికి సంబంధించి కూడా ఏం జరుగుతోంది, వైసీపీలో ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. కృష్ణమోహన్, విజయసాయి రెడ్డి ఇలా రాజీనామా ప్రకటించారో లేదు, అయోధ్య రామిరెడ్డికి సంబంధించి కూడా అటువంటి ప్రకటన వస్తుంది. ఏం జరుగుతోంది వైసీపీలో? ఇందాకనే ఆయన చెప్తూనే ఉన్నాను, విజయసాయి రెడ్డితో పాటు అయోధ్య రామిరెడ్డి కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉంటుంది అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పిన నేపథ్యం. సో ఆయన కూడా బహుశా ఇంకా క్లియర్ అవుతుంది. ఆయన కూడా బహుశా రేపు ఎల్లుండో రాజ్యసభకి రాజీనామా చేసే ప్రయత్నం చేయబోతున్నారు. అంటే బహుశా ఒక్కసారిగా పార్టీలో ఇద్దరు కీలకమైన వ్యక్తుల్లో ఒకరు సాయి రెడ్డి దాదాపుగా 9 సంవత్సరాల పాటు పార్టీ ప్రారంభం నుంచి కూడా పార్టీలో చాలా కీలకమైన వ్యక్తిగా ఆయన వ్యవహరించారు. పార్టీకి సంబంధించిన వైసీపీ పునాదులు ఆయన ఒకరుగా చూడాలి. కానీ అటువంటి పరిస్థితుల తర్వాత ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి కూడా దాదాపుగా 10 సంవత్సరాల పాటు వైసీపీ పార్టీకి సేవ చేసిన వ్యక్తి, ఇప్పుడు రాజ్యసభ సభ్యుగా ఉన్నారు. ఆయన కూడా ఇదే బాటలో పట్టడం అంటే ఇద్దరు ఒక హేమాహేమీలు, ఒక పార్టీ రాజ్యసభ నుంచి ఇద్దరు ఒకేసారి బయటికి వెళ్లాలనే ఒక నిర్ణయం తీసుకోవడం వెనకాల ఢిల్లీలో ఏం జరుగుతుంది, బేసిక్ గా బీజేపీ ఒక ఒత్తిడి ఏమన్నా తీసుకుని వచ్చే ప్రయత్నం జరుగుతోందా, అసలు వైసీపీ పార్టీకి సంబంధించి అంతర్గతంగా ఏం జరుగుతుంది, పార్టీ మీద కొంత ఏదైనా వ్యవహారం ముందుగా జరగబోతున్న సమాచారం ఏమన్నా వీళ్ళిద్దరికి ఉందా అనే ఒక ఆలోచన కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. చాలా మేజర్ డెవలప్మెంట్ గానే చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇద్దరు ఒక్కసారిగా ఇది చేయడం అనేది ఇది నిజంగానే వైసీపీ పార్టీకి చాలా పెద్ద ఒక విపత్తు లాంటిది. సో రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీలో నేతలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర పరిస్థితులు ఎలా ఉంటారా అనేది చూడాలి. మరోవైపు విజయసాయి రెడ్డి వ్యవహారంలో కొంత క్లారిటీ ఉంది, కానీ ఆయన ఏ రాజకీయ పార్టీల వైపు వెళ్లరని. కానీ ఎక్కడో అయోధ్య రామిరెడ్డి సంబంధించిన వ్యవహారంలో మాత్రం కొంత ఆయన ఏమన్నా ఇటువైపుగా జనసేన వైపుగా మొగ్గు చూపుతారా అనే ఒక చర్చ అయితే ఆర్టీపీలో కొన్ని మాటలు అయితే వస్తున్నాయి. కానీ ఎంతవరకు ఈ వ్యవహారాన్ని మనం చూడాలా అనేది కూడా చూడాలి. కానీ ఇప్పటి వరకు ఇది ప్రక్షాళనలో భాగమా, లేకపోతే పూర్తిగా పార్టీకి సంబంధించిన వ్యవహారంలో అసలుకి వైసీపీ పార్టీలో ఏం జరగబోతుంది, రాబోయే రోజుల్లో అసలు నేతలు ఉంటారా ఉండరా అనే అంశాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఈ 2 షాక్ మాత్రం వైసీపీకి ఒక పెద్ద మేజర్ బ్యాక్ డ్రాప్ అని చెప్పాలి.
ఓవరాల్ గా ఈ వ్యవహారంలో అసలు ఊహించి జరిగిందా లేదు అనుకోకుండా నిర్ణయం తీసుకున్నారా, ఏమన్నా ఒత్తిళ్లు ఉన్నాయా అనే అంశాన్ని మరోసారి పూర్తిగా చూడాలి. ఈ వ్యవహారం మీద కొంత లోతుగానే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఇద్దరు బలమైన వ్యక్తులు, అందులో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన వ్యక్తులుగా ఉన్న వీళ్ళు ఒక్కసారిగా రాజీనామాలు చేయడం, మేము పార్టీ నుంచి వెళ్ళిపోతానని ప్రకటించడం. అయితే అఫీషియల్ గా అయితే ప్రస్తుతానికి సాయిరెడ్డి ప్రకటించారు, అయోధ్య రామరెడ్డి కూడా అదే బాటలో ఉన్నట్టుగా మనకి చాలా క్లియర్ గా కనబడుతుంది. మీరు అన్నట్టుగా ఎందుకంటే ఇద్దరు కూడా హేమీలే వైసీపీకి సంబంధించి దన్నుగా నిలిచిన వ్యక్తులే. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళిపోవడం, మరి ముఖ్యంగా విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. మీరు అన్నట్టుగా అయోధ్య రామరెడ్డి ఇక్కడ పార్టీ మారే అవకాశం ఉన్నట్టు కూడా చర్చ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆయన రాజ్యసభకు మాత్రమే ఆయన రాజీనామా చేయబోతున్నారని ఒక చర్చ జరుగుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో అయోధ్య రామరెడ్డి విషయంలో ఏమైనా చర్చలు జరుపుతుందా పార్టీ? ఎందుకంటే ఇంతవరకు ఆయన అఫీషియల్ గా ప్రకటించిన సిచ్యువేషన్ లేదు. చర్చలు జరుపుతుంది అనుకోవాలా, లేకపోతే చర్చలు జరిగాయి అనుకోవాలా, లేకపోతే చర్చలు కొలిక్కి రాలేదు అనుకోవాలా? ఎటువంటి డిస్కషన్స్ వైసీపీలో జరుగుతున్నాయి, ఎటువంటి డిస్కషన్ వైసీపీలో జరుగుతోంది కృష్ణమోహన్? అంటే ఇప్పటికిప్పుడు సెకండ్ ఈ ట్వీట్ రావడం అనేది ఎవరు ఊహించింది? సడన్ గా సాయిరెడ్డి వేసిన ట్వీట్ తర్వాతనే వెంటనే అయోధ్య రామరెడ్డి కూడా అదే బాటలో ఉన్నారని ఒక సమాచారం వస్తుంది. అయితే ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ అధినేత, కీలకమైన వ్యక్తిగా ఉన్న అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఆయన తన సతీమణి భారతమ్మ ఇద్దరు లండన్ లో ఉన్న సమయంలో పార్టీలో ఇంత పెద్ద సంక్షోభం అనాలి. ఇది నిజంగానే వైసీపీలో పెద్ద సంక్షోభం అనే మనం చెప్పాలి, మామూలుగా కూడా కాదు. ఇది పెద్ద సంక్షోభంగానే మనం చూడాలి. సో ఈ బలమైన నేతలుగా కొంత స్ట్రాంగ్ గా ధైర్యం చెప్పి స్థానిక నేతలకి అందరికీ అండగా ఉండే ఇటువంటి నేతలే పార్టీని వీడి మేము వెళ్ళిపోతున్నాం, రాజకీయాలకు దూరంగా ఉంటున్నాం అని చెప్తున్నప్పుడు మిగతా వారి పరిస్థితి ఏంటి? ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలతో చాలా సంక్షోభంలో 151 ఎమ్మెల్యేలను గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ 2024 ఎలక్షన్స్ లో కేవలం 11 మంది ఎమ్మెల్యేతోనే అసలు పార్టీలో చాలా సంక్షోభం ఏర్పడింది. దాని తర్వాత 3 రాజ్యసభ సభ్యులు బయటకు వచ్చేశారు. తర్వాత మనం గాని చూసుకుంటే దేవినేని మన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బయటకు వచ్చిన పరిస్థితిని మనం చూసాం. వాళ్ళందరూ ఆర్ కృష్ణయ్యతో మొదలు పెడితే తిరిగి వెళ్ళారు. బీదా మస్తాన్ రావు తిరిగి టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. తర్వాత బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మరో నేత కూడా ఆయన కూడా రాజీనామా చేసిన పరిస్థితి. సో 3 రాజ్యసభకు సంబంధించిన వ్యక్తులు రాజీనామా చేసిన తర్వాత ఇప్పటికిప్పుడు మరో 2 ఒకరు రేపు రాజీనామా చేస్తారని అఫీషియల్ గా ప్రకటించారు, ఇంకొకరు రాజీనామా చేస్తామని చెప్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ ఎక్కడో కొంత సంక్షోభంలో కూరుకుపోతుంది. పార్టీ మీద ఒత్తిడి ఉంది, పార్టీ నాయకుల మీద ఒత్తిడి ఉంది. డెఫినెట్ గా పార్టీలో అంతర్గతంగా కొంత ఇష్యూస్ నడుస్తున్నాయి. దీని మీద పెద్ద స్థాయిలోనే ఒక చర్చ జరగాల్సిన పరిస్థితి ఉంది. అండ్ ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనే ఒక చర్చ కూడా నడుస్తోంది. ఒక్కసారిగా ఈ వ్యవహారంలో మాత్రం వైసీపీకి సంబంధించి నేతలు అసలు ఏం జరుగుతుంది అనే చర్చించుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఎవరు ఊహించని పరిణామాలకి దారితీసిన నేపథ్యంగానే మనం దీన్ని చూడాలి. అయితే ఇప్పుడు పార్టీ కంబ్యాక్ ఎలా చేయాలనుకుంటుంది? రేపు పార్టీకి వరుసగా 2-3 కార్యక్రమాలు కూడా పెట్టుకుంది. 5వ తారీఖున కొన్ని కార్యక్రమాలని జగన్ లండన్ నుంచి రాగానే తను స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రావాలని ఒక ప్రయత్నానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తారో అనేది కూడా మనం చూడాలి. సో కానీ పార్టీ ఎక్కడో కొంత సంక్షేమంలోకి కూరుకుపోతుంది. పార్టీని అందరూ వీడి వెళ్ళిపోతారా? పార్టీలో ఏం జరుగుతుంది? పార్టీని అంటిపెట్టుకునే వాళ్ళు ఎవరు? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని నమ్మలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఎందుకు ఉండమని చెప్పలేకపోతున్నారు? వాళ్ళతో కాంటాక్ట్ లో ఎక్కడో మధ్యలో ఏదైనా గ్యాప్ ఉందా జగన్ కి నేతల మధ్య? ఒకరో 2 మాటలకే జగన్ కేవలం మనం చూస్తుంటే ఒకరో 2 ఆయన చుట్టూ ఎప్పుడు ఉంటారు, వాళ్ళు చెప్పినయే జగన్ వింటారు, చెప్తే మిగతా ఎవరు చెప్పిన మాటలు వినరు అనేది మనం మొదటి నుంచి వింటూనే ఉన్నాం. పవర్ లో ఉన్నప్పుడు కానీ పవర్ లో లేకపోయినప్పుడు కూడా. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అత్యంత సన్నిహితంగా ఉన్న సాయిరెడ్డి లాంటి వ్యక్తులు, అలాగే పార్టీకి కష్టకాలంలో కొంత నిలబడి అయోధ్య రామరెడ్డి లాంటి వ్యక్తులు కూడా పార్టీని వీడుతున్నారు అనేటప్పుడు ఎక్కడో కొంత పార్టీలో కొంత
ఆ గ్యాప్ అయితే నడుస్తుంది. పార్టీ ప్రక్షాళన అంటే పార్టీలో వ్యవహారం, పార్టీ నడుపుతున్న తీరులో కూడా ఎక్కడో కొంత గ్యాప్ ఉంది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. చూడాలి ఇక దీని తర్వాత జరగబోయే పరిణామాలు వైసీపీలో ఎలా ఉండబోతున్నాయి అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సచిన్, రైట్. కృష్ణమోహన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మోపిదేవ్ వెంకటరమణ కావచ్చు, లేకపోతే ఆర్ కృష్ణయ్య కావచ్చు, బీదా మస్తాన్ రావు కావచ్చు, ఇప్పటికే వీళ్ళు ముగ్గురు రాజ్యసభ వైసీపీకి సంబంధించి రాజీనామా చేసిన సందర్భంలో పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది అనుకుంటూ చర్చ జరుగుతున్న తరుణంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా మారిందా వైసీపీ పరిస్థితి అంటే ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజీనామా చూస్తే కామెంట్ సెక్షన్ లో కనుక మీరు గమనిస్తే అటువంటి మాటే వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీకి పెద్ద దెబ్బ అంటూ కూడా చర్చ జరుగుతోంది. వైసీపీకి అలాగే రాజ్యసభకు అలాగే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ ఒక్కసారి నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా రాజ్యసభకు అంటూ ఆయన తన ట్వీట్ ని ప్రారంభించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ ప్రారంభించారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు, వేరే పదవులో ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఇలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరు ప్రభావితం చేయలేదు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుని. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశాం. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలంటూ కూడా ఇక్కడ చెప్పుకొచ్చారు. ఆయన టీడీపీతో రాజకీయంగా విభేదించా, చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది, నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంటూ కూడా ఆయన ట్వీట్ ని కంక్లూడ్ చేశారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజీనామా ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.